కర్మకి మన వాస్తవికతకి మధ్య ఉన్న సంబంధం పై ఇది ఒక సంక్షిప్త విశ్లేషణ. పూర్వపు బోధనల ప్రకారం మన చుట్టూ ఉన్న ప్రపంచం తెల్సా, అది మన మనసి యొక్క ప్రతిబింబమంట. మరి ఈ భావనను అర్థం చేసుకోవాలంటే కర్మ సిద్ధాంతం చాలా కీలకం. సరే, ఇందులో మొదటి విషయమేంటంటే కర్మలో 4 రకాలున్నాయి. చెడు ఆలోచనలతో చేసే పనులే మనకు బాధనిస్తాయి. దాన్నే అశుభకర్మ అంటారు. దయా, దానం లాంటి మంచి పనులు సుఖాన్నిస్తాయి. దీన్ని శుభకర్మ అంటారు. కొందరు రెండూ కలిపి చేస్తుంటారు. అది మిశ్రమకర్మ. ఇక 4వది ఈ రెండింటికీ అతీతమైనది. ఇది పునర్జన్మ చక్రాన్ని పూర్తిగా అంతం చేస్తుంది. రెండవది సరైన దృష్టి. ఇందులో 2 స్థాయిలుంటాయి. మొదటిది లౌకిక దృష్టి, అంటే కర్మ, పునర్జన్మ, నైతికత లాంటి వాటిని నమ్మడం. ఇది ఒక ఫౌండేషన్ లాంటిది. ఈ పునాది ఉంటేనే మనం ఉన్నత స్థాయికి, అంటే లోతైన సత్యాలను అర్థం చేసుకోగలుగుతాం. ఇక చివరిగా మన ప్రపంచాన్ని మన మనస్సే సృష్టిస్తుంది. బుద్ధుడి బోధనల ప్రకారం దీన్నే ఒక వ్యవసాయ ప్రక్రియతో పోల్చవచ్చు. చూడండి, కర్మ ఒక పొలంలాంటిది, చైతన్యం అందులో వేసే విత్తనం, మరి మన కోరిక ఆ విత్తనానికి అందే తేమ. ఈ 3 కలిసే మన తరువాతి జన్మను, మన అనుభవాలను నిర్ధారిస్తాయి. కాబట్టి మనం బయటి ప్రపంచాన్ని మార్చాలంటే అసలైన మార్గం మన లోపల, మన ఆలోచనలను, సంకల్పాలను మార్చుకోవడం.